లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. అలాంటి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నరసింహస్వామి వారికి, లక్ష్మీ సమేత నరసింహస్వామి వారికి ఎన్నో విశేషమైనటువంటి కైంకర్యాలు ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా నిర్వహింపబడుతున్నవి. అలాంటి విశేషమైన కైంకర్యాలలో ఏది విశేషమైనది? కళ్యాణం అనగా మనకు శుభం కలిగించేటువంటి దాన్ని సంస్కృతంలో కళ్యాణము, మనకు మంచి జరిగేదాన్ని కళ్యాణం అంటారు. మనకు మంచి ఎవరు చేస్తారు? ఆ రాముడు వైకుంఠానికి, మన ప్రపంచానికి అంతా, మన లోకాన్నంతా రక్షించేవాడు ఆ నరసింహుడు. మనకు మంచి కలిగించే నరసింహస్వామికి మనం కళ్యాణోత్సవంలో ఈరోజు అమ్మవారి నుంచి కన్యాదానం జరిగినాం. కాబట్టి మీరంతా ఈ మహద్భాగ్యం, నరసింహస్వామి వారికి అమ్మవారి నుంచి కన్యాదానం చేసే మహద్భాగ్యం మీ అందరికీ దక్కినందుకు కూడా మీరంతా పూర్వజన్మ స్ఫూర్తంగా భావించి ఒకసారి స్వామి నమస్కారం చేసుకోండి. అలాంటి ఈ లోకాన్ని రక్షించే కళ్యాణ నరసింహుడికి ఈరోజు మీరంతా ఆ అమ్మవారి నుంచి కన్యాదానం చేస్తూ ఇక్కడ కూర్చున్నారు. మరి ఈ కళ్యాణ మహోత్సవంలో మనం మొదటగా ఈ నరసింహస్వామి వారి కళ్యాణం నిర్విఘ్నంగా సాగాలి. మరి నిర్విఘ్నంగా సాగాలంటే ఫస్ట్ ఎవరిని పిలుచుకోవాలి? కళ్యాణ మహోత్సవంలో మనం ఆగమశాస్త్రం ఏం చెప్తుందంటే, మనం వైదికంగా పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిపడం కొరకు మనకు విశ్వక్సేన భగవానుడు అనే స్వామి ఉన్నాడు. ఆ స్వామి మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేసుకున్నా కూడా దాన్ని నిర్విఘ్నంగా సాగించే శక్తిని, బలాన్ని మనందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం చేస్తాడు. ఆ వైకుంఠానికి, సకల సైన్యానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వాడు, ఈ లోకాన్నంతా రక్షించినటువంటి వాడు విశ్వక్సేన భగవానుడు. అలాంటి విశ్వక్సేన భగవానుని ఈ కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా సాగాలి. ఆ కళ్యాణ మహోత్సవం కన్యాదాన ఫలం మనందరికీ దక్కాలి. కాబట్టి మనం మొదటిగా ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా సాగించే స్వామి విశ్వక్సేన భగవానుని వైకుంఠం నుంచి ఇక్కడికి మనం స్వామిని ఆవాహన చేసుకున్నాం. ఆ ఆవాహన చేసుకున్న విశ్వక్సేన భగవానునికి మనం అనేక విధమైనటువంటి ఉపచారాలు సమర్పించాం. స్వామికి మన ఇంటిలో ఎవరైనా బంధువులు పెంచుకుంటే వాళ్ళకి వెళ్ళిపోయేదాకా వాళ్ళకి ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా చూసుకుంటామో, మనం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని కోసం ఆ వైకుంఠం నుంచి విశ్వక్సేన భగవానుని ఆవాహన చేసుకున్న స్వామికి కూడా అనేక విధమైనటువంటి ఉపచారాలు సమర్పించాం. అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, గంధం, పుష్పం, ధూపం, దీపం. స్వామికి విశ్వక్సేన భగవానికి మనం అందరం ప్రార్థన చేద్దాం. స్వామి, మేము చేసే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి. ఆ కళ్యాణ మహోత్సవం, కన్యాదానం, అమ్మవారిని నరసింహస్వామికి ఇచ్చే కన్యాదానం ఫలం మనందరికీ దక్కాలి. దానికి నువ్వు ముందుండి నడిపించాలి. మీ వెనకాల మేము ఉంటాం, భక్తితో శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మీరు కూడా ఒకసారి భక్తితో విశ్వక్సేన భగవానికి మనసులో ప్రార్థన చేసుకోండి. బలో విశ్వక్సేన భగవానికి. అలా ఆవాహన చేసుకున్న విశ్వక్సేన భగవాన్ని నరసింహస్వామి వారి పాదాలను ఇక్కడ సమర్పణ చేసుకున్నాం. తర్వాత రెండవ కార్యక్రమంగా ఇక్కడ పుణ్యాహాజనం అనేటువంటి శుద్ధి కార్యక్రమాలను చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? మొదటి కార్యక్రమం ఏమో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి అని చెప్పి ఎలాగైతే విశ్వక్సేన భగవాన్ని మనం ఆవాహన చేసుకున్నామో, రెండవ కార్యక్రమం పుణ్యాహాజనం, సమస్త ద్రవ్య శుద్ధి అర్థం కొరకు. ఇప్పుడు మీరు ఎంతో చాలా దూరం నుంచి నరసింహస్వామి వారి కళ్యాణం చేయించుకోవడానికి, స్వామి కళ్యాణం చేయడానికి చాలా దూరం ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూర్చున్నారు. స్వామికి మీరు ద్రవ్యాలు సమర్పించారు. మరి అవన్నీ శుద్ధిగా ఉన్నాయా? మీరు తెచ్చినటువంటి ఫలముల బియ్యం కానీ, పుష్పములు కానీ, పండ్లు కానీ ప్రత్యక్షంగా మీరు చెట్టు నుంచి కోసి తీసినవి కావు. ఎవరో అమ్మితే అవి కొనుక్కొని మీరు తీసుకొచ్చి స్వామికి వేశారు. కానీ అవి శుద్ధిగా ఉన్నాయా లేవా? అవి శుద్ధి జరగాలంటే ఇలా. రెండవది, మీరు కూర్చున్న స్థలం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో మంది తిరుగుతూ ఉంటారు, అక్కడ నడుస్తూ ఉంటారు. మరి ఆ నడిచిన ప్లేస్లో ఆ స్థలంలో మీరు కూర్చొని, శుద్ధిగా లేని స్థలంలో మీరు కూర్చొని స్వామికి కైంకర్యం చేయొచ్చా? చేయకూడదు. మూడవది, మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి శుభ్రంగా స్నానాధికాలు పూజలన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చారు. మీ వస్త్రములు శుద్ధిగా ఉండొచ్చు, మీ దేహం శుద్ధిగా ఉండొచ్చు, కానీ మీ లోపల ఉండే అంతరాత్మ శుద్ధిగా ఉందా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చేసినటువంటి పుణ్యాహవాదన తీర్థం మీరు తెచ్చిన మీద ద్రవ్యములు వాటి మీద అన్నిటి మీద ఈ తీర్థం ప్రోక్షణ చేశాం. కాబట్టి మీరు తెచ్చినటువంటి పుష్పములు, పండ్లు, ఫలముల బియ్యం ఆ తీర్థ ప్రోక్షణ చేత
నరసింహస్వామి వారికి సమర్పణ చేసుకోవడానికి శుద్ధిగా అయ్యి అవి యోగ్యకరంగా మారింది. రెండవది, ఇక్కడ స్థలంలో కళ్యాణ మండపంలో తీర్థాన్ని ప్రోక్షణ చేశాం. మీరు కూర్చున్న స్థలం కూడా ఈ తీర్థం ప్రోక్షణ చేత శుద్ధిగా జరపబడింది. మూడవది, మీ అందరి మీద కూడా ఈ తీర్థ ప్రోక్షణ చేయడం జరిగింది మండపంలో. ఈ శుద్ధితో పాటుగా మీ లోపల ఉండే అంతరాత్మ శుద్ధిగా ఉందా? ప్రధానమైంది మీ లోపల అంతరాత్మ శుద్ధిగా ఉండాలి. బాధ్యంగా ఇవన్నీ తీర్థ ప్రోక్షణ చేత శుద్ధి అయినా కూడా మీ లోపల మనస్సు భక్తితో శ్రద్ధతో నరసింహస్వామి వారి కళ్యాణాన్ని మేము చేస్తున్నామా లేదా అనే ఒక ఆలోచన మీరు చేసుకోవాలి. మీరు చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ కార్తీక మాసం జనాలు ఎక్కువ ఉంటారు, కళ్యాణ టికెట్స్ కూడా ఎక్కువ వస్తాయి. నాకు స్థలం దొరుకుతుందో లేదో, వచ్చిన తర్వాత మీకు కూర్చోడానికి స్థలం ఉంటుందో లేదో, తర్వాత మా పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అని పది విధాలుగా మీ లోపల ఉండే అంతరాత్మ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. స్వామివారి కళ్యాణం మీద స్థలం ఉన్నా కూడా మిగతా సమయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి ప్రధానమైంది ఈ తీర్థ ప్రోక్షణ బయట చేసినా కూడా మీ లోపల అంతరాత్మ శుద్ధి కావడం వరకు భగవాన్ నామస్మరణ ఒకటే దానికి ప్రధానమైన అంశం. మీరు ఈ తీర్థ ప్రోక్షణ చేసినా కూడా భగవాన్ నామస్మరణ కళ్యాణం పూర్తయ్యే వరకు చేస్తే మీ లోపల ఉండే అంతరాత్మ కూడా ఆ మంత్ర జపం చేత భక్తితో శ్రద్ధతో నరసింహస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించే ఆ ఫలాన్ని అందరికీ దక్కే భాగ్యాన్ని ఆ శక్తిని మీకు అందరికీ నరసింహస్వామి వారు ఇస్తారు. కాబట్టి కళ్యాణం పూర్తయిన వరకు కూడా లోపల ఉండే మీ అంతరాత్మని శుద్ధిగా ఉంచడం వరకు ఆ ఫలాన్ని అందరికీ దక్కడం వరకు కూడా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని జపం చేస్తూ కళ్యాణం పూర్తయిన వరకు కూర్చోండి. ఇప్పుడు అసలైన ఘట్టం కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కళ్యాణ మహోత్సవంలో మొదటగా నరసింహస్వామి వారికి అమ్మవారికి ఇద్దరికి కంకణ ధారణ రక్షాబంధనం జరుగుతుంది. నరసింహస్వామి వారు ఈ లోకానందరికీ రక్షించడం కొరకు కంకణ బద్దులై ఉన్నారు. నేను ఇప్పుడు కంకణం కట్టుకుంటున్నాను, మీ లోకానందరినీ రక్షించే బాధ్యత నాపై అప్పచెప్పారని చెప్పి ఆ నరసింహస్వామి వారు లక్ష్మీ అమ్మవారు ఆండవమ్మవారు కంకణ ధారణ చేశారు. ఆ నరసింహస్వామి వారు అనుకున్న దానికి మేము కూడా కంకణ బద్దులై ఉంటాము అని చెప్పి కూడా మీరు రక్షలు ధరించాలి. ఆ రక్ష మీ అందరికీ ఇప్పుడు 2 రక్షలు ఇస్తారు మా దేవస్థాన సిబ్బంది, అవి చేతిలో పట్టుకోండి. ఇప్పుడు నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో స్వామికి రక్షాబంధనం అయిన తర్వాత మీరిద్దరు భార్యాభర్తలు మగవాళ్ళు కుడి చేతికి ఆడవాళ్ళు ఎడమ చేతికి రక్షలు ధరించాలి. అందరూ భక్తితో శ్రద్ధతో కళ్యాణాన్ని వీక్షించండి. అందరూ చేతులు జోడించిన ఒకసారి నామస్మరణ చేయాలి. యాదాద్రివాస గోవిందా